హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఈరోజు ఒక వెరైటీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే దోసకాయతో చేస్తారండి. పుల్ల దోసకాయ ఉంటుంది కదా, మనం పప్పులో వేసుకునే దోసకాయ. ఆ దోసకాయ తోటి ఈ రెసిపీ చేయాలి. చాలా బాగుంటుంది టేస్ట్. అంటే ముందే చాలా బాగుంటుంది అనకండి, నిజంగా బాగుంటుంది. అలాగే ఈ దోసకాయకి ముందు చెక్క అంతా తీయాలి. కాకపోతే పర్టికులర్ ఈ రెసిపీ మాత్రం చెక్కు తీయరు. నేను తీస్తా కానీ అసలైతే తీయకుండానే చేయాలి, చేస్తేనే ఇంకా బాగుంటుంది. కాకపోతే నాకు అట్లా చెక్కుతో ఇష్టం ఉండదని చెక్కు తీసి కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసి పెట్టుకొని పోపు చేసుకోవాలి ఫస్ట్. దీంట్లో మనకు కావాలంటే ఉల్లిపాయలు వేసుకోవచ్చు. నేనైతే వేయను ఉల్లిపాయలు. ఇంకా ఉల్లిపాయ ఒకటే, ఇంకా వెల్లిపాయ అట్లా అయితే వేయకూడదు. పోపులో కొంచెం ఆయిల్ మాత్రం ఒక 2 స్పూన్లు అంతా వేసి పోపు దినుసులు మామూలుగానే వేసేసుకొని, అలాగే పసుపు కొంచెం అంత ఇంగువ కూడా వేయాలి. ఇంగువ వేసింది క్లిప్ మిస్ అయింది. తర్వాత పోపు కొంచెం వేగగానే అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసేసుకొని కాస్త మంచిగా ఆ పోపు నూనెలో మగ్గనియాలి వాటిని. దోసకాయ కూడా కొంచెం ఉడకటానికి టైం పడుతుంది కదా. ఈ కొంచెం మగ్గిన తర్వాత అవసరం వస్తే మనం కొన్ని వాటర్ కూడా పోసుకోవచ్చు. అందులో రాలేకపోతే కనుక మనం కొన్ని పైనుంచి వాటర్ వేయచ్చు. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని అలా కొంచెం కలిపి మూత పెట్టేసుకోవాలి, కాస్త మగ్గుతుంది. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కంటెంట్ నచ్చితే షేర్ చేయండి. ఫ్రెండ్స్ అందరూ అయోధ్య రాముని ప్రతిష్ట తర్వాత అందరూ దీపారాధనలు చాలా చక్కగా చేసుకున్నారు. చాలామంది వీడియోస్లో చూస్తున్నాను. చాలా మంచిగా అనిపించిందండి. ఒక పండుగ, మనకు ఒక పెద్ద పండుగ లాగా అనిపించింది ఆ రోజు మనకు కదండి. మీరేమంటారు? చూసారా, దీంట్లో వేసే ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే దోసకాయ బరడా అంటామండి మేము కర్రీని. బరడా అంటే దాన్ని శనగపప్పుని రవ్వలాగా పట్టిస్తామండి. మరి ఇట్లా పిండి కాదు, పిండిలాగా వేయకూడదు. దీనికి రవ్వనే బాగుంటుంది. ఈ దోసకాయ బరడా అంటారు దీన్ని. ఇట్లా శనగ రవ్వని వేసి చేసే కర్రీని దోసకాయ బరడా అని అంటాము. మా తెలంగాణ సైడ్ ఇది ఎక్కువగా చేస్తారు. చాలా కొంచెము పెద్దవాళ్ళకైతే తెలుస్తుంది, చాలా ఇష్టంగా కూడా తింటారండి అది. అలా కొంచెం దోసకాయలు మగ్గిన తర్వాత మనం దాంట్లో ఈ రవ్వలో ముందు నీళ్లు కలిపి పెట్టుకోవాలి. పెద్దగా మనం పిండిలో కదా ఉండలు కట్టినట్టుగా ఇందులో పెద్దగా ఉండలేం కట్టదు ఈ రవ్వ మనకు ఇక్కడ కంటే మనం పట్టించిన దానికంటే ఇది మాకు ఆఫీసులో ఒక అమ్మాయి ఉంటుంది, తను మాకు మంత్రి నుంచి తెచ్చిచ్చిందండి రవ్వ. చాలా టేస్టీగా ఉంది. మరి అదేంటో ఇక్కడ రవ్వకు అక్కడ రవ్వకు ఎందుకో డిఫరెన్స్ అనిపించింది నాకు. తర్వాత కొంచెం కారం కూడా పడుతుంది. మనము పచ్చిమిర్చి వేసాం కదా అని కారం వేయకుండా ఉండొద్దు. బాగా పులుపు ఉంటుంది కదా దోసకాయ, దానికి కూడా కొంచెం కారం ఎక్కువనే వేసుకోవాలి మనము. చూసారా, దోసకాయలు దాదాపు మగ్గిపోయినవి, ఉడికినవి. కొంచెం వాటర్ అందులో వచ్చినాయి, కొంచెం నేను కలిపాను. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ రవ్వ ఉంటుంది కదా, శనగ రవ్వ, అది మంచిగా కలిపేసి కూరలో మిక్స్ చేసుకోవడమే. ఇది వేడి వేడి రైస్లో కానీ చపాతీలో కూడా చాలా బాగుంటుంది. చూసారా, అదంతా దాంట్లో పోసేసి మళ్ళీ కొంచెం వాటర్ వేసి కాస్త ఉడకనియాలి. ఇది కూడా కొంచెం రవ్వ కదా, మంచిగా ఉడికినట్టు అవ్వాలి, లేకపోతే పొట్ట నొప్పి అలా వచ్చే అవకాశాలు ఉంటాయి. మంచి హెల్దీ ఫుడ్ అని చెప్పొచ్చండి ఇది మాత్రం. చేసి మీరు కూడా చేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఇంకా ఫ్రెండ్స్, నేను చెప్పే కర్రీస్ అయినా ఏవైనా మీకు నచ్చుతున్నాయా లేవా, నచ్చట్లేదు అంటే చెప్పండి, ఇంకేమన్నా వెరైటీగా కూడా చేస్తాను. నాకు కమెంట్ రూపకంగా చెప్పండి. లైకులు మాత్రం చేయట్లేదండి, చూస్తున్నారు వదిలేస్తున్నారు. కొంచెం లైక్ చేయండి అబ్బా. మీరు లైక్ చేస్తే ఏం లేదు, మీకు నష్టం లేదు, నాకు లాభం ఉంది దాంట్లో. అంటే లాభం మీన్స్ నా వీడియో కొంచెం ఎక్కువ రీచ్ అవుతుంది, అంతే, ఎక్కువ మంది వరకు రీచ్ అవుతుంది. ఒక చిన్న క్లిక్ చేయడమే కదండి లైక్ అంటే. అలా చేసేయండి, ఊరికే చూసి వదలకండి. చూసారా, చక్కగా ఉడికిపోయింది. మనం దోసకాయ ముక్క ఉడికిందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు కాస్త అట్లా కొంచెం మనకు అట్లా లూజ్ అనిపిస్తుంది కదా, కొంచెం చల్లారేసరికి దగ్గరకు వచ్చేస్తుంది కర్రీ అంతా.
చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా చాలా అని మళ్ళీ చెప్తున్నా అనుకోకుండా, నిజంగా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను, మంచి రెసిపీతో. ఓకే బాయ్. నేను అడిగిన డౌట్కి మాత్రం నాకు రిప్లై ఇవ్వండి కామెంట్లో. బాయ్ బాయ్.